బైబిల్ గ్రంథం నుంచి అందరూ బైబిల్ తీసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 14 వరకు దేవుని వాక్యం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, నీకు వందనాలు దేవా. చదవబడిన వాక్యం నీది ప్రభువా, నీవే మాతో మాట్లాడి మేము పొందమని, వినిస్తున్న వారికి వినే మనసు, గ్రహించే మనసు దయచేవని, వాక్యం సాతాన్ని ఎత్తుకుని పోకుండా సాతాన్ని దూరపరచమని, ప్రతి ఒక్క హృదయంలో నీ వాక్యం ప్రభువా నాటనీయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకొని నీవే నాతో మాట్లాడి మేము పొందమని నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మరి ఇంతవరకు చక్కని పాటలు పాడారు, బట్టి దేవుని స్తోత్రము. ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వస్తేనే ఫస్ట్ ఏం చేస్తాము? పాటలు పాడతాం. దేవునికి పాటలు అంటే చాలా ఇష్టం. దేవునికి పాటలు అంటే చాలా ఇష్టం. ఏ గొంతుతో పాడినా సరే, మంచి స్వరమైనా లేకుంటే ఏ స్వరమైనా ఆయన పాడితే ఆయన చాలా ఇష్టం. అందుకే పరలోక రాజ్యములో దేవుడు పరిశుద్ధుడు 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 మానక దివారాత్రంలో ఆయన పొగడబడుతున్నాడు. అదే దేవుడు కోరుకునేది, ఇంకేదేమీ లేదు. అందుకే అందరినీ పిలుచుకున్నాడు దేవుడు. ఎలా పిలుచుకున్నాడు? ఆయన యొక్క పిలుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. మనందరికీ ఆయన పిలుపు ఉంటేనే మనం వచ్చేది, లేకపోతే ఎవరు రారు. ఆయన పిలుకోకుండా ఎవరన్నా వచ్చారా? ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు లేదు. ఆయన పిలిస్తే వచ్చినా మనం. ఏదో మనకి ఎవరో చెప్పారో ఏదో చేశారో కాదు, కానీ ఆయన పిలుచుకున్నాడు కాబట్టి మనమంతా వచ్చాము. మరి గ్రామంలో అనేకులు మనం చెప్తా ఉన్నాము, అందరినీ పిలుస్తున్నాము. ఆయన చేత ఏర్పరచబడిన వారు మాత్రమే వస్తారు, అందరూ రాలేరు. నువ్వు ఎంత ప్రయాసపడి చెప్పినా కూడా ఆయన చిత్తంలో ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆయన దగ్గరికే వస్తారు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, వాక్యం చెప్పేది ఏంటంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు ఆయన మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. అయితే ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలమ్మా? దేవుని పోలి నడుచుకోవాలి. మరేమైనా ఎలా నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. అయితే నడుచుట అనేది చాలా కష్టం. బాగా వినండి జాగ్రత్తగా. మనం నడిచేది ఎలాంటి స్థలంలో నడుస్తున్నాము అంటే, భయంకరమైన స్థలంలో మనము నడుస్తూ ఉన్నాం. ఎవరికి కష్టాలు రావు, కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారికే కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ వచ్చేది ఎవరికి వచ్చేది? మనకే. మనం అంటాము దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు రావు, ఏ బాధలు రావు, ఏ సమస్యలు రావు, ఏమీ రావు అనుకుంటాం. కానీ సైతాన్ అనేటువంటి వాడు ఎవరి మీద గురింది? మన మీదే. ప్రార్థన చేయనీడు, ప్రేమ కలిగి ప్రేమ కలిగి ఉండటకు ఆయనకి ఇష్టం లేదు, సాతానికి ఇష్టం లేదు, దేవుళ్ళ నడుచుట ఇష్టం లేదు. వాడు చేసేది ఏమంటే, చూడండి ఇక్కడ ఏమి కింద ఏముంటాయి చూడండి, జారత్వము, అపవిత్రత, లోవత్వం, కానీ వాటి పేరు ఎత్తకూడదు, అది పరిశుద్ధులకు తగదు. అయితే ఈ లోకంలో అనేది ఎట్లుందంటే, పాపం అనేది, లోభత్వం అనేది, కపటం అనేది చాలా ఉంది. ఇవన్నీ కూడా మనం ఏం చేసినామంటే వద్దనుకున్నాం. లోకంలో మనం ఏమనుకున్నవన్నీ వద్దు మాకే అనుకుంటున్నాం. అయితే చాలామంది
అవి కావాలని ఇష్టపడి ఉన్నారు కనుక వారు ప్రభు దగ్గరికి రావడము లేదు. యేసు ప్రభు అంటే అందరికి ఇష్టమే, మీకు కాదు మనకు కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. ఇష్టం కాకుండా ఎవరు లేరు, అందరూ ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కులం వైపు చూస్తూ, వారి బంధువుల వైపు చూస్తూ, వారి యొక్క గ్రామంలో చూసి వాళ్ళకు భయపడి వాళ్ళు రాకుండా ఉన్నారు. చాలామంది మందిరానికి రాకుండా కూడా వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకుని రహస్యంగా ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఈ లోకంలో ఉన్న వాళ్ళకి భయపడి వాళ్ళు రాలేక ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆయన కావాలి, వాక్యం వినాలి, దేవుడు కావాలన్నటువంటి వారు ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తారు. వారు ఎంతమంది ఆపినా కూడా వాళ్ళు ఆగరు. ఎందుకంటే వారి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కనుక వాళ్ళని నడిచేది ఏమాత్రము ఆగరు. ఆగతరం ఎవరన్నా ఆగరు. ఎందుకంటే దేవుడు నడిపించేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, తీసుకొని వెళ్ళేవాడు ఆయనే. మనము కాదు నడిచేది, మన చేత ఏమి కాదు. మనం ఏమాత్రము నడవలేము, మనంతటి మనం నడవలేము. ఆయనే నడిపించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నడిపిస్తాడు కానీ మనము నడవలేము. చూడండి, 2014లో ఏమైందంటే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు వెన్నెముక దెబ్బతింది. వెన్నెముక దెబ్బతిన్నప్పుడు ఆసుపత్రికి తీసుకుపోయారు. మరి కర్నూలు ఆసుపత్రిలో వేసినప్పుడు అక్కడ ఎవరు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. కాళ్ళు నడిచేకి రావడం లేదు, మొత్తం ఏమీ నాకు స్పర్శ లేదు. అలాంటి స్థితిలో నేను ఉన్నాను. అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నేను ఎవరి వైపు చూస్తున్నాను? దేవుని వైపు చూస్తున్నా. నాతో ఎవరు లేరు, నా దగ్గర ఎవరు రావడము లేదు. నన్ను అందరూ వద్దనుకున్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నడిపించేవాడు ఆయన కనుక ఎలా నడిపిస్తాడనే విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనం నడవలేక ఉన్నట్టు పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నేను నడవలేను తండ్రి నాకు నడిపించు అని అన్నప్పుడు ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన. అర్థమైతే మీకు చెప్పేదమ్మా, ప్రతి ఒక్కరూ నడిచేది ప్రభు తప్ప, నడిపించి తప్ప మనం సొంతంగా నడవలేము. మరి హాస్పిటల్లో ఉన్నట్టు నేను మరి అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు రాపించుకున్నారు డాక్టర్లు, నీకు కాళ్ళు వస్తాయనేటువంటి గ్యారంటీ లేదు అని సంతకం చేపించుకున్నప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు నాకు 3 గంటల సేపు ఆపరేషన్ చేసి బయటకు వచ్చినాక ఇంటికి ఎత్తకూడదు అన్నాడు. అంతే. అందరూ వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకొని జీపులు ఎక్కించుకొని ఇంటికి పోయారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. చాలామందికి ఇది ఎట్లుంటుందంటే అది ఏందోలే అన్నట్లుంటుంది. చాలామంది నమ్మరు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నడిపించగలడు, దేవుడు ప్రతి వ్యాధిని తీసివేయగలడు, ప్రతి ఒక్కటి దేవుడు చేయగలడు అనే విషయము చాలామందికి అది అపహాస్యం అవుతుంది. మరి నాకు నడవలేడని చెప్పినటువంటి డాక్టర్ దగ్గరికి నాకు కరెక్ట్గా 3 నెలలకు నాకు కాళ్ళు వచ్చాయి. హల్లెలూయా. మరి ఎవరన్నా నమ్ముతారా? కాళ్ళు ఇట్లు కూడా అల్లాలేదు, ఏళ్ళు అల్లాలేదు, ఏమాత్రం స్వరస లేదు. మరి స్వరస లేకున్నటువంటి నాకు దేవుడు ఎలా పైకి లేపాడంటే అందుకే దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. చూడండి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, నేను ఖచ్చితంగా చెప్పేది నిజమే, అబద్ధం ఏమాత్రము కాదు. మరి కాళ్ళు నడిచినప్పుడు, దేవుడు నన్ను నడిపించినప్పుడు, హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎలా నడిచి వచ్చావా అన్నాడు. ఆశ్చర్యపోతున్నాడు డాక్టర్. దేవుడే నన్ను నడిపించాడు యేసుప్రభు అన్నప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తా చూడండి. ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను మంచం మీద ఉండే సువార్త చెప్పేటువంటి వాడిని, పాటలు పాడేటువంటి వాడిని,
చాలామంది పాటలు పాడి వినిపించుకుని నాతో పాడించుకునేటువంటి వారు. మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా 2 యవనస్తుల పిల్లలు నన్ను చూసి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. హల్లెలూయా. నిజమిది. ఎందుకంటే హాస్పిటల్కి ఎందుకు పంపించాడంటే ఒక 2 వ్యక్తులు రక్షించబడాలనే దేవుడు అక్కడ నన్ను పంపించాడు. అక్కడ అనేక మందికి సువార్త కూడా దేవుని గురించి చెప్పాను, ఏమాత్రం భయపడకుండా చెప్పాను. ఎందుకంటే మనము దేవుని మాట చెప్పాలన్నప్పుడు ఎవరికి భయపడకూడదు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే దేవుని గురించి. అందుకే యేసు ప్రభువు చెప్పినాడు, సర్వసృష్టికి వెళ్ళే సువార్త ప్రకటించండి. మరి మీరు ఎంతమందికి చెప్తున్నారు? రోజు ఒక్కరికైనా దేవుని గురించి చెప్పండి. చెప్తారమ్మా? యేసు మాట చెప్పాలి, యేసు గురించి. ఎందుకంటే ఆయన మనకు భూమి మీద బతికించింది అందుకోసమే. వేరేది లేదు, వేరే పని లేదు మనకు. ఒకరికైనా దేవుని గురించి, యేసు ప్రేమ గురించి మనము చెప్పాలి. యేసు ప్రభు ఏమన్నా మనకు మంచోడా చెడ్డోడా? ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ బాపి నీవు. అది చింతలన్నీ బాపి అయినా మనం ప్రేమించి ఆయన ఎంత మంచి దేవుడు. యేసు ప్రభు మంచి దేవుడని ఈ లోకంలో ఎవరికి లేదు. హల్లెలూయా. యేసు ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు మంచి దేవుడు, యేసు ప్రభు ప్రేమించేటువంటి వాడు, యేసు ప్రభు క్షమించేటువంటి వాడు, యేసు ప్రభు అందరినీ ప్రేమించి దగ్గర తీసుకున్నామని ఏ ఒక్కరికి లేదు. యేసు ప్రభు మాత్రమే నా దగ్గరికి రాని అంటున్నాడు. వేరే వాళ్ళు అంటున్నారమ్మా? ఎవరు అనడం లేదు. పోతే మానలే, వాడు తాగుబోతు పోతే మానలే, దొంగ పోతే మానలే, నరహంతుడు పోతే మానలే, వ్యభిచారి పోతే మానలే, అట్లా అంటున్నారు. కానీ దేవుడు అలాంటి వారినే దగ్గరికి పిలుచుకుంటున్నాడు. అందుకే చూడండి, ఫస్ట్ మనం ఎట్లా అంటే వాళ్ళు చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎలా బ్రతికేవాళ్ళమో చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును. మనం ఎలా ఉండేవాళ్ళం? ఫస్ట్ అమ్మా ఎట్లుండేవాళ్ళం? మనము పాపములో సచ్చినటువంటి వాళ్ళం. మనం ఈ పాపమే దేవునికి మనకు దూరం చేస్తూ ఉంది. చూడండి, ఎక్కడో ఉన్నటువంటి మనలను దేవుడు పిలుచుకున్నాడు. పాపములో సచ్చినాం మనం. ఏమట్లా చచ్చిపోయినామమ్మా? చెప్పండి. పాపములో చచ్చిపోయినాం మనం. ఇప్పుడు మనం పాపులమా, దేవుల్లో ఉన్నటువంటి భక్తులమా? పరిశుద్ధులు మీరు అంటాడు. ఏమంటున్నాడు ఆయన? అందుకే ఎఫెసీ పత్రికలోనే చూడండి 5వ అధ్యాయంలో చూడండి, పరిమళ వాసనగా ఉండుటకు మన ప్రభు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అయితే దేవుడు మనం ఎట్లా పిలుచుకున్నాడంట? ప్రేమ కలిగి పిలుచుకున్నాడంట. పాపులని దగ్గర దూరము పంపలేదు. ఇప్పుడు వ్యభిచారం చేసిన స్త్రీ రాళ్ళతో కొట్టేటప్పుడు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు రాయితో కొట్టినాడా? కొట్టలే. కొట్టేకి అధికారం ఉంది, కానీ ఆయన కొట్టలేదు. మీరు ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు ఫస్ట్ రాయితీ వేయండి అన్నాడు. ఎవరన్నీ మాట చెప్తారమ్మా? మనం ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు తప్పులు చేసినారు, వాళ్ళు పాపం చేసినారు, వాళ్ళు బాగలేదు, వాళ్ళు మా దగ్గరికి రాకూడదు, మేము బాగుండామంటాం. అంటారు కదమ్మా? అంటారు లేదా? వాళ్ళు బాగలేదు, వాళ్ళేం బాగుంటారు, వాళ్ళతో ఇంటికి పోవాలంటాం. కానీ దేవుడు ఎలాంటి వారి దగ్గరికి వచ్చినాడు? పాపుల దగ్గరికే వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడమ్మా? పాపం చేసినటువంటి వారి దగ్గరికి వచ్చాడు. ఆమె వచ్చి అప్పుడు అంటాడు, ప్రభు అమ్మా ఏ పాపం చేయొద్దు అన్నాడు. చూడు, అమ్మా అంటున్నాడు. పాపం చేసిన ఆమె ఏమంటున్నాడు? అమ్మా అంటున్నాడు. మనం అంటామా? పాపం చేసిన వాళ్ళు కనపడితే అమ్మ అంటామా? అంటారు ఎవరన్నా? ఆయన ప్రేమ గలవాడు కాబట్టి అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఎవరు ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి పాపంలో పడిపోయినా అలాంటి వారి దగ్గరికే మనం వెళ్ళి
మనం ప్రభు చెప్పిన మాట అమ్మా, ఆ మాట మనము చెప్పాలి. అర్థమవుతుంది మీకు? అది దేవుడు చెప్పినటువంటి ప్రేమ. అందుకే మరి ఈ భూమి మీద ఎంతమంది మన మీద కొట్టేకొచ్చినా, మరి తిట్టడానికి వచ్చినా, మన మీద అనేకమైన నిందలు మోపినా, ఎంతమంది మరి బైబిల్ మంచిది కాదన్నా, అలాంటి వారి గురించి మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. క్షమించండి తండ్రి, వీళ్ళందరినీ క్షమించిన ఆయన, వీళ్ళందరినీ కాపాడు ప్రభువా, వీళ్ళందరినీ రక్షించు ప్రభువా. అందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, ఈ భూమి మీద ఉండే ప్రజల కొరకు, మన గ్రామం కొరకు, అందరి కోసం, ప్రయాణం చేసేటువంటి వారి కొరకు, అందరి గురించి మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నామ్మా? ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వాళ్ళందరినీ క్షమించి అంటున్నాం. అందుకు ఇక్కడ ప్రభు అంటున్నాడు, చూడండి 3వ వచనంలో, నీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రమే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడు. చూడండి, పరిశుద్ధులు అంటే ఎవరు? పాపము లేనటువంటి వారు పరిశుద్ధులు. మనకి ఇంకో ఏం పెట్టినాడు పేరు? పరిశుద్ధులు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నీ వారిని పగలరా. ఏమ్మా ఈ పాట పాడినారు ఎప్పుడన్నా? పాడతారు కదా. పరిశుద్ధుడు ప్రభు మనల్ని కూడా పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మరి ఈ దినాల్లో పరిశుద్ధంగా ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. నీ బుద్ధి మారాలన్నా నీ గుణము మారలక్క. ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే కదా. బట్టలు బాగా మారినంత మాత్రానా, మరి నీళ్ళు పోసుకున్నంత మాత్రాన, ఇట్లా తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన హృదయం బాగు లేకుంటే ఏం ప్రయోజనము లేదు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము. విదితముగాదే ఇలలో ఎవరికి వివరింపగానే పావన క్రీస్తు. హృదయమే ఆలయం. హృదయ శుద్ధి గలవారు ధనిలో వారు దేవుని చూసేదరు. క్రైస్తవులు ధనిలో వారు దేవుని చూస్తారని లేదు. అర్థమవుతుందమ్మా చెప్పేకి? నామకావాస్త క్రైస్తవులు, ప్రేరుకు మాత్రమే క్రైస్తవులు. ప్రార్థన చేసుకోరు, పాపం వదులుకోరు, దేవుని మాటలు వినరు, తిరుగుబాటు చేస్తారు. ఎప్పుడు క్రైస్తవులకే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. చేస్తున్నారు లేదమ్మా? చేస్తున్నారు లేదా? చేస్తూ ఉంటారు. కాబట్టి ఈనాడు క్రైస్తవులంతా ఐకమత్యంగా లేరు. ఉన్నారా? లేరు. అందుకే దేవుడు ఏమంటాడు? సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అందుకే పిల్లరా, ఈ భూమి మీద ప్రజలందరి కొరకు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, అందరూ ప్రేమ కలిగి నడుచుకోండి. ఏం కలిగి నడుచుకున్నట్టమ్మా? ప్రేమ. అనేక పాపాలు, ఎన్ని పాపాలు చేసినా ప్రేమని ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ఇప్పుడు పిల్లోడు తప్పు చేస్తాడు, కొడతారు లేదమ్మా? కొడతారు లేదా? ఖచ్చితంగా కొడతాం. ఎందుకే? మంచి మార్గంలో పోవాలని. ఇప్పుడు భర్త కూడా భార్యను కొడతాడు. ఏమ్మా? భర్త కూడా భార్యను కొడతాడు. కొడతాడా కొట్టాడా? ఖచ్చితంగా కొడతాడు. ఎందుకే? మంచిగా. అందుకే ఎఫెసీ పత్రికలో పిల్లలారా, తండ్రులారా, భార్యలారా, భర్తలారా ఇలా ఉండండి, ఇలా ఉండండి అని ఎఫెసీ పత్రికలో చక్కగా రాసినాడు దేవుడు. ఒక కుటుంబంలో ఎప్పుడైతే మనము ఆ రీతిగా ఉంటామో మన కుటుంబం ఎట్లుంటుందమ్మా? బండ మీద కట్టబడిన ఇంటి వల్లే ఉంటుందంట. కాబట్టి ఇప్పుడు చూడండి, మరొక మాట చూడండి. 4వ వచనంలో
కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవంటున్నాడు. ఈ ఎఫెసీ సంఘములో ఇట్లా ఉన్నారంట ప్రజలు. అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ పౌలు ఎవరు అందరికీ తెలుసు కదా. పౌలు అంటే క్రైస్తవులు హింసించినటువంటి వాడు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారాడు ఆయన. పౌలుగా మారి ఆ జైల్లో ఉంది ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. ఖైదీ అని రాసిండు ఇక్కడ ఎఫెసీయుల పత్రికలో. ఖైదీగా ఉండి జైల్లో ఉండి రాశాడు ఆయన. అమ్మా ఇప్పుడు మనం ఎవరో జైల్లో పోతే ఎట్లుంటుంది? అన్నం టయానికి నీళ్ళు లేదు, అన్నం లేదు కదా. నేను కూడా ఒకసారి జైలుకు పోయినాను. జైల్లో ఒకసారి ఉన్నాను. అంటే దేవుని నమ్మినప్పుడు కాదు. కాబట్టి పిల్లరా, ఈ అపోస్తలుడైన పౌలు జైల్లో ఉండే ఇన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఏవో ఎఫెసీ సంఘమా, మీరు భూతులైనను సరసోక్తులైనను, ఇంకా చదువు బాగుంటాయి మాటలు చదవం. భూతులైనను సరసోక్తులైనను, ఇంకా పోకిరి మాటలైనను మాట్లాడద్దండి అన్నాడు. చూడండి ఎంతమంది సరసాలు ఆడుతున్నారు. ఈ సంఘములో అట్లా ఉంది కనుక చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటే మనము భూతులైనను సరసోక్తులైనను పోకిరి చేతులైనను ఏది తగ్గకూడదంట, ఉండకూడదంట. ఒక ఆయమ్మ అన్ని జనులతో కొట్లాడుతూ ఉందంట. అవుతా నీళ్ళు కొలాయి కాడ భారీ కొట్లాడుతూ ఉందంట. వినండమ్మా, కొట్లాడుతూ ఉంటే అక్కడ సేవకుడు ఇట్లా వెళుతున్నాడంట. సేవకుడు చూసిన వెంటనే ఆ దేవుని నామని ఏమంటుంది తెలుసా? హల్లెలూయా అంటుందట. ఏమంటుందమ్మా? హల్లెలూయా అంటుందట. ఎవరిని చూసి? తొందరగా ముగిస్తానులేమ్మా, నేను కూడా ఏం తినలేదు. హల్లెలూయా అంటుందట. హల్లెలూయా అంటామంటే అప్పుడు ఆ హిందువులు ఆ దేవుని నమ్ముకోకుండా ఏమనుకుందంట, ఓ హల్లెలూయా అనేది కూడా తిట్టే అనుకుందంట. హల్లెలూయా అనేది కూడా ఓ ఈ హల్లెలూయా మాట తిడుతుందని అనుకుందంట. ఈ హల్లెలూయా అంటే ఆ హల్లెలూయా అంటుందంట. కొలాయి కాడ కొట్లాట. బూతులు అన్నీ పోయినాయి, అన్నీ అయిపోయినాక ఆ సేవకుని చూసి హల్లెలూయా అన్నప్పుడు ఆమె హల్లెలూయా అంటుందంట. చూడండి ఎట్లా మాటలు కదా. కాబట్టి పిల్లరా, సేవకుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఏమోలే అనుకోవద్దండి ఎప్పుడే కానీ. సేవకుడు అందరినీ ఎవరు ఎట్లున్నారో, ప్రార్థనకు వస్తున్నారా లేదా, వాక్యం వింటున్నారా లేదా, ఏమ్మా అన్నీ గమనిస్తూ ఉంటాడు. సచ్చిన్న పొద్దు సేవకుడు ఏమని ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ ఆత్మ ఎట్లనా ఉండి తీసుకో పరలోకం అంటాడా? అన్నాడు. నీ చిత్తమైతే పరలోకం తీసుకో ప్రభువా అంటాడు. అంతే. అంటే అవిశ్వాసం చచ్చిపోతే, విశ్వాసం మరణిస్తే సేవకుడు ఏమని ప్రార్థిస్తాడు తెలుసా? ప్రభువా ఈ ఆత్మ నీ దగ్గరికి తీసుకో అంటాడు. హల్లెలూయా. సేవకునికి ఉండే అధికారం అది. ఏ రాజకీయ నాయకులు లేదు, ఏ అధికారికి లేదు, ఈ లోకంలో ఎవరికి లేదు. యేసు ప్రభు సేవకునికి అధికారం ఇచ్చాడు. కాబట్టి సేవకుడు ఇచ్చినప్పుడు హల్లెలూయా అనేది కాదు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఎక్కడ ఉన్నా నీ బూతులు కానీ, నీ సరసోక్తులు కానీ, నీ పోకిరి చేష్టలు కానీ ఏది కానీ ఉండకూడదు అంటున్నాడు. మన మంచి కోసమా చెప్పిండేది, మన చెడిపే కోసమా? ఏమ్మా, ఇప్పుడు రాజులు కొట్లాడి రాజ్యాలు పోగొట్టుకున్నారు. కొట్లాట వల్ల లాభం లేదు, నష్టమే. అయితే ఏదో పాపం లేకుండా మనము చిన్న చిన్న తప్పులు చేయవచ్చు, కానీ మరి క్షమించేటువంటి వాటికి మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. మనం ఎట్లా పోయినా కూడా, ఏ రకంగా ఉన్నా కూడా దేవుడు ఏమి చేయలేదు అనుకుంటే ఆకాశమాన సింహాసనం, భూమి పాదపీఠం. నువ్వు ఎక్కడ పోయినా ఆకాశం ఉంది, భూమి ఉంది. వింటున్నారమ్మా? నువ్వు ఎక్కడ పోయినా ఆకాశం ఉంది, భూమి ఉంది. ఇవే దేవుడు సాక్షులుగా పెట్టుకున్నాడు. హల్లెలూయా.
నా మాట ఏంటో నీ మాట ఏంటి ఎవరి మాట ఏంటి ఆయన. భూమి చెప్పు వీళ్ళు ఏం చేశారంటే భూమి చెప్తుంది. ఆకాశమా చెప్పు వీళ్ళు ఏం చేశారంటే ఆకాశం చెప్తుందంట. మరి దేవుని దగ్గర ఎవరు తప్పించుకుంటారు? ఎవరు ఇప్పుడు దేవుడు ప్రేమ ఎంత ప్రేమ ఉందో అక్కడ పరలోక రాజ్యం పోయినాక ఈ భూమి మీద నువ్వు ఉండేదాన్ని బట్టే పరలోకం నీకు స్థానం ఉంది. హల్లెలూయా. ఈ భూమి మీద మనం సరిగా లేకున్నట్లే, సరిగా దేవుళ్ళు నడవకుండా మనం చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి పోతే దేవుడు ఆ రోజు ఏమి నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఒక ఆయన వేలు కానుకలు ఇస్తూ ఉన్నాడట సంఘంలో. ఒక బీద ఆయన జనాలు తోలుకొస్తున్నాడు చర్చికి. బాగా వినడమ్మ, ముగిస్తాను తొందరగా. జనాల్లో ఒక ఆయన తోలుకొస్తున్నాడు, ఒక ఆయన చర్చిలో కానుకలు తిండికి ఇస్తూ ఉన్నాడు. ఈయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు. దేవుడు ఎవరికి స్థానం ఇచ్చాడు? ఆత్మలు తెచ్చినటువంటి వానికే మొదటి స్థానం ఇచ్చాడు. ఎందుకైనా అనేకులు దేవుని వైపు తీసుకొచ్చాడు. డబ్బులు కాదు ముఖ్యము, డబ్బులు ఇచ్చినావు అనేది కాదు ముఖ్యము. నువ్వు ఎంతమందికి దేవుని మాట చెప్తున్నావు, ఎంతమందికి దేవుళ్ళు నువ్వు తీసుకుని వస్తున్నావు. ఒక గొర్రె తీసుకొస్తావమ్మా, ఆ గొర్రె ఇంట్లేదనుకో ఏం చేస్తావు? కోసేకి పంపిస్తావు కదా. కాబట్టి దేవుణ్ణి తీసుకొచ్చాడు కనుక నీవు కూడా అనేకులు దేవుని సువార్త చెప్పి కష్టమైన బాధ అయినా హింసైనా ఎలాంటి బాధ అయినా సరే నువ్వు దేవుని లేక తీసుకొచ్చినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మనం చెప్పేది ఏమంటే ఇవన్నీ చేయకూడదు అంటున్నాడు. బూతులు కానీ, ఒకవేళ ఎవరన్నా బూతులు తిట్టే వాళ్ళు ఉంటే ప్రభువాని బూతులు తిడుతున్నాను ప్రభువా నాకు క్షమించంటే క్షమిస్తాడు. పోకరి మాటలు, సరసోక్తులు, సరసం ఆడుతుంటారు కొంతమంది, ఏదేదో మాట్లాడుకోండి కదా. అలాంటివి ఎవరికి తగవు? దేవుని నమ్ముకున్న మనకు తగవు. మరి ఒక మాట చూస్తాం చూడండి. 5వ వచనంలో అపవిత్రుడైనను విగ్రహారాధకుడైండి లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదోడు కాడన్న సంగతి మీకు నిత్యంగా తెలియను. దేవుని యొక్క రాజ్యానికి లోబి అంటే ఏంటి? పిసినారి, కానుకీయుడు, సేవకునికి పువ్వు పెట్టాడు, సేవకునికి ఎప్పుడు ఇంటి దగ్గర తోలుకొని అన్నం పెట్టాడు. లోబి, ఎవరైనా లోబి. ఈ ఉపాధి ఏమైందంటే పత్తికొండలో పుట్టాను 2006లో. పత్తికొండలో ఉన్నప్పుడు ఏమైందంటే బొందిమడగలకి సువార్తకు పోయినా. వినాడమ్మ, బొందిమడలు సువార్తకు పోయినప్పుడు అక్కడ ఇంట్లోకి పోయేటప్పుడు తాగుబోతూ బయట పనుకున్నాడు. నీ పోతా ఉంటే ఎవరు నువ్వు పోయేదంటాడు. నా మీద గొడవకు వచ్చినాడు ఆయన, తాగైన. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా లోపలికి ప్రార్థన చేయాలన్నప్పుడు వాళ్ళే లోపలికి ప్రార్థన చేసి బయటకు వచ్చినాం. బయటకు ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు ఆ తాగబోతూ లేచి నాకు వందనాలు చెప్తున్నాడు. హల్లెలూయా, వందనాలు అయ్యా అన్నాడు. అరే ఇంతకు తాగి నా మీద గొడవ అన్నాడు కదా, నేను లోపల ప్రార్థన చేసి వస్తేనే నాకు వందనాలు చెప్తున్నాడని నాకు సంతోషమైంది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 100 రూపాయలు నాకు ఇచ్చాడు. జేబులో పెడుతున్నాడు, 100 రూపాయలు జేబులో పెడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే మనము వాళ్ళ దగ్గర మనం ప్రేమించి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు అతనిలో ఉండే పాపం అనేది అతడు ప్రార్థన చేసినప్పుడు పాప క్షమాపణ పొంది ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన. చూడండి. కాబట్టి పిల్లరా, మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ స్థలంలో వెళ్ళినప్పుడు ఆ దేవుడు అక్కడ కార్యం చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు వెన్నెముకరికి కాళ్ళు పోయినాయంటే కాళ్ళు వచ్చినా లేదమ్మా, నడిచినాను. నేను నడుచుకుంటా 2 కిలోమీటర్లు మెట్టుపల్లికి నడుచుకుంటా పోయి ఏడుచుకుంటా పోతున్నాను. నడిచేక రాదు. ఎవరైనా బైక్ ఎక్కితే నొప్పి వస్తుంది నాకు వెన్నెముక కాడ. అబ్రహం కూడా వచ్చాడు, మా ఊరికి వచ్చాడు అబ్రహం.
మరి ఏడ్చి ప్రార్థిస్తూ ఉంటే ఎట్లా ప్రభువా నా పరిస్థితి అన్నప్పుడు ఆటో ఇచ్చాడు దేవుణ్ణి. హల్లెలూయా. ఆటో ఇచ్చాడు. నేను నడిచే పని లేదు. ఎందుకంటే నాకు ఆటో తీసుకుంటానని కూడా లేదు, నాకు అసలు ఆలోచన లేదు. కానీ దేవుడు నన్ను చూశాడు. కాబట్టి పిల్లరా, దేవుని మాటలో మనం ఉన్నప్పుడు ఈ చెడు అనేదంతా మనం తీసేసుకోవాలి. మన చేత కాదు, ప్రార్థన చేయాల. ఏం చేయాలమ్మా? ప్రార్థన. ప్రభువా ఫలానా తప్పు నాలో ఉంది, ఫలానా నాకు ఇబ్బంది పెడుతుంది, నాకు ఎట్లన్నా సాయం చేయడినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. ఇప్పుడు సంతోషం ఎవరుకుంది అడిగా అబ్రహ్మణుడు కదా, ప్రేమ ఉంటేనే సంతోషం వచ్చేది. ఏముండాల? ఫస్ట్ ఏముండాలా? ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ ఉందో అప్పుడు సంతోషం. ఇప్పుడు భర్త ఎక్కడో పని పోయి ఇంటికి వస్తాడు, వచ్చినప్పుడు ఆ మనిషికి నీళ్ళు ఇచ్చి టవాలిచ్చి అన్నం పెడితే అప్పుడు భర్త ఎట్లా ఫీల్ అవుతాడమ్మా? సంతోషపడతా, అబ్బా నా భార్య నీళ్ళు ఇచ్చింది, టవాలు ఇచ్చింది, నన్ను ఎంతో పరామర్శిస్తుందని సంతోషపడతాడు. భర్త వచ్చినప్పుడు భార్య ఏ పలకరీకోకుండా ఏముండంటే నిరుత్సాహపడతాడు. కుటుంబంలో భార్యాభర్తలు వాళ్ళలోనే పిల్లలు కూడా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు గలిబిడిగా ఉంటే పిల్లలు రారు. ఒక ఆయమ్మ ఈ టింటి సుమారుగా ఎవరిది ఈ పక్కన ఊరికి నడిచిపోయి రాత్రి నడిచిపోయేదంట. ఆయన చిన్న ఉలితికి ఈ టింటి ఈ ఊరింటే చిన్న ఉలితికి నడిచిపోయేది ఆయమ్మ. రాత్రిలో నడిచిపోయి అక్కడ చర్చి ఉంటే కొట్టంలో ప్రార్థన చేసుకొని ఈయనకి వచ్చేదంట. ఏరే వాళ్ళు చెప్పారు, ఈ భార్య ఎక్కడో పోతుంది, ఆ అర్ధరాత్రిలో పోతుంది, ఏం చేస్తున్నావురా అని భర్తకు చెప్పారంట. అప్పుడు భర్త ఆ రాత్రిలో భార్య పోతా ఉంటే ఎక్కడ పోతుందని అంటే పోయినాడంట. అప్పుడు ఆమె ఎక్కడ పోయింది? ఓ చిన్న గుడిసెలో చర్చిలోకి పోయి ప్రార్థన చేసుకుని గర్ర దిగింది. చూడండి ఎంత భక్తురాలు చూడ ఆయమ్మ. ఈరోజు అలాంటి వారు లేరు. మన ఒక ఆయన సాక్ష్యం ఇచ్చింది, ఆయమ్మ బాగలేదు, ఆ పాప చచ్చిపోతుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయని అంటే ఆమె 3 రోజులు అట్లా మోకాళ్ళ మించుకొని ప్రార్థన చేస్తూనే ఉందంట. మనం ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అయితే కాళ్ళ నచ్చితే అంటారు కదమ్మా. మరి ఆమె 3 రోజులు ప్రార్థన చేసింటే అప్పుడు ఆ డాక్టర్ అన్నాడంట, నా భార్య పుట్టిన తారీఖు బర్త్డే వచ్చింది, ఈరోజు ఆ పిల్లనికి నేను ఉచితంగా ఆపరేషన్ చేస్తానంట. హల్లెలూయా. ప్రార్థనే ముఖ్యం. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు నేను మంచం మీద కూర్చొని రోజు ఏడ్చేదే మంచం మీద, నీళ్ళ మంచం మీద వేశారు కానీ నీళ్ళ మంచం మీద ఉండేదే, ఇట్లా కదిలేదిలే ఏంలే, ఏడ్చేదే. ఎవరు నాకు చూసేకి వచ్చేవాళ్ళు బయట వాళ్ళు వచ్చారు కానీ బంధువులు రాలేదు. బయట వాళ్ళు వచ్చి వందలు ఇచ్చిపోతున్నారు. 70,000 అయింది నాకు. హల్లెలూయా. ఆశ్చర్యం కదబ్బా. ఏం పని చేయకుండా మంచం మీద, నీళ్ళ మంచం మీద ఉంది నాకే ఎంత వచ్చింది? 70,000 వచ్చింది. మరి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ సేవకులు వచ్చి ఎవరు ప్రార్థన చేసినా నేను మరి కానుకిచ్చేవాడిని, అన్నానికి కూడా ఇచ్చేవాడిని. అవే డబ్బులే సేవకునికి అన్నానికి ఇచ్చేవాడిని. ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాడిని. అమ్మడే ఇవి వస్తుంటాయి, ఇవి పోతుంటాయి. చూడండి. కాబట్టి పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి ఆమె అక్కడ పోయి వస్తుంది, ఏటికి పోతుంది అంటే ప్రార్థన పోతుంది ఆయమ్మ. అప్పుడు భర్త బాధపడినాడంట, అబ్బా నా భార్య ఎంత భక్తురాలు,
రోజు ఎలకడ ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆయన స్థలములో ఆ ఇంటికాడే చర్చి కట్టించాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది అన్నిటి మారుస్తుంది. ఇప్పుడు నీళ్లు వల్లేదని అనుకుంటే ప్రార్థన చేస్తే నీళ్లు పడినాయి. ఏం పడినాయి? నీళ్లు పడతాయి. ఏమనవుతుంది? ఇప్పుడు ఆ రోజు కొట్టు ముందు అక్కడ ఇప్పుడు మంచి మందిరం ఇచ్చాడు దేవుడు. నేను ఆ రోజు యాక్సిడెంట్ చచ్చిపోయింటే ఇది చూసేవాడినా కా. మరీ 2 సంవత్సరాల కిందట నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు వాకింగ్ చేస్తూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఊపిరాడలే. ఊపిరాడుకోకున్నప్పుడు ఏమైనానంటే ఎమ్మడి ఆసుపత్రికి పోయినాను. మరి గుండెకు 2 నరాలు రక్తం ఫెయిల్ అయిపోయిందని రక్తం తీసి 2 స్టంట్లు వేసి వాళ్ళు బాగా చేశారు. అప్పుడు డాక్టర్ అంటున్నాడు, ఆపరేషన్ చేసే డాక్టరు, ఏమయ్యా నీకు ఇట్లా అయింది కదా, మరి ఇప్పుడు ఆపరేషన్ చేస్తాను, నీకు భయం లేదా అన్నాడు డాక్టర్, గుండె డాక్టర్. అప్పుడు నేనేం చెప్పా తెలుసా? బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం. హల్లెలూయా. డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడు. అబ్బా, ఎంతోమంది పేషెంట్లు చూస్తే, ఎంతోమంది వ్యాధిగ్రస్తులు చూస్తే నీ మాదిరి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం నమ్మకంగా ఉంటామో ఆశ్చర్యకారాలు చేసేటువంటి వాడు దేవుడు. ఏమ్మా ఇట్టున్నారా? మరి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనం భయపడుతూ బాధపడుతూ అయ్యో ఏమైపోతుందంటే మనము ధైర్యం లేకుంటే ఏంది రాదు. మరి హార్ట్ అటాక్ వచ్చింది నాకు. మరి స్టంట్లు వేసినప్పుడు నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి ఇప్పుడు నేను నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు. కానీ ఎడన్నా యేసుప్రభు ఫోటో పెట్టుకొని అడక తినే చూశారన్న ఎడన్నా? ఎవరైనా చూసారా? యేసుప్రభు ఫోటో పెట్టుకొని అయ్యా అని అడగకుంటారా ఎడన్నా? లేదు. అలాంటి దేవుడు మన దేవుడు కనుక మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా మరి ఎఫెసీ రాసిన పత్రికలో ఎప్పుడూ ప్రభువులని మీరు నేర్చుకోవాలి. పరిమళ వాసనగా చేశాడు ఆయన. ఏమ్మా, ఏ వాసనగా పెట్టాడు మనల్ని? పరిమళ వాసనగా పెట్టాడు. కాబట్టి దాన్ని అనుసరించుకు ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. ఇంతవరకు వాక్యం విన్నందుకు వందనాలు చెల్లిస్తూ నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.